వరంగల్ జిల్లాలోని హనుమకొండలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు పేషెంట్ల పట్ల శాపాలుగా మారాయి. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం ఉన్నదా పోయిందా అని చెప్పకుండా బంధువుల దగ్గర నుంచి ఇష్టానుసారంగా ఎంత మొత్తంలో కాజేస్తే అంత మొత్తంలో నక్కేస్తున్నారు. అయితే ఈ విషయం ఏంటంటే హనుమకొండలో జరిగిన విషయం ఇది. ఓ వ్యక్తి బ్రెయిన్ క్లాట్ అయింది. ఆ బ్రెయిన్ క్లాట్ అయిన వ్యక్తి మొదట వేరే హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ అంటే ఇక్కడ కనిపిస్తున్న శ్రీ బాలాజీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే పేషెంట్ పేరు వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలం నెక్కొండ గ్రామానికి చెందిన అంటే నెక్కొండ మండలానికి చెందిన పంజాల శ్రీధర్ 32 సంవత్సరాలు. బ్రెయిన్ క్లాట్ అవ్వడంతో సర్జరీ అవసరమని బాలాజీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే అడ్మిట్ చేసే ముందు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. అయితే ఆరోగ్యశ్రీ కింద ఇదంతా అవుతుందని కుటుంబ సభ్యులు గ్రహించి పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే సర్జరీ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది పక్కన పెడితే 2 రోజులుగా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. అంటే దీనిపైన కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి హాస్పిటల్ యాజమాన్యం అడగగా అంటే బతికే ఛాన్సెస్ 95% వరకు లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అయితే 2 రోజులుగా ఈ నిర్వాహకం ఎందుకు మాకు చెప్పలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. అంటే స్థానికంగా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ స్థానికంగా ఉండే డిఎంహెచ్ ఎవరైతే ఉన్నారో అప్పయ్యకు సంప్రదించినా కానీ ఆయన కూడా అందుబాటులో లేరు. మరి పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం పడుతున్న డాక్టర్లకు ఎవరు తగిన విధంగా బుద్ధి చెప్పాలి? లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. హాస్పిటల్ సర్జరీ సక్సెస్ అయిందా లేదా అనే గ్యారంటీ కూడా లేదు. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి ఇప్పుడు అంటే ప్రాణాలతో ఉండడం లేదు తెలియదు. సర్జరీ అయితే అయింది, సర్జరీ తర్వాత ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు, బిల్లుకి పే చేయాలి. బిల్లు పే చేస్తేనే చనిపోతే డెడ్ బాడీని అప్పగిస్తాం. కనీసం బతికున్న వ్యక్తి ఫోటో కొన్న కనీసం చూపెట్టాలి కదా. అయితే హాస్పిటల్ పేరు శ్రీ బాలాజీ హాస్పిటల్. మెరుగైన వైద్యం కోసం ఆ పేషెంట్ని హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. అయితే డాక్టర్ల నిర్వాహకం ఆపరేషన్ జరిగింది. దాని తర్వాత 2 రోజుల తర్వాత కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు పేషెంట్. బంధువులకు డౌట్ వచ్చి అడిగారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్లు పారిపోయే పరిస్థితి, హాస్పిటల్ యాజమాన్యం తప్పించుకొని తిరిగే పరిస్థితి. అయితే ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే హాస్పిటల్ ముందు బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మాకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రాణాలు కాపాల్సిన డాక్టర్లు ఈ విధంగా ఇలా పేషెంట్ల పట్ల ప్రవర్తించడం, చనిపోయిన వ్యక్తికి సర్జరీ అనే డ్రామా ఆడి అధిక మొత్తంలో ఎంత నొక్కుంటే అంతవరకు వసూలు చేసుకోవడం ఫీజులు, ఇదంతా కరెక్టేనా? అచ్చం ఠాగూర్ సినిమాని తలదన్నేలా ఈ సీను హన్మకొండ జిల్లాలోని రిపీట్ అయింది. మరి పేషెంట్ బతికున్నాడు స్థితి, చనిపోయాడనే పరిస్థితిని కనీసం కుటుంబ సభ్యులు సమాచారం ఇస్తున్నారు కదా. ఆ కుటుంబ సభ్యుల ఆందోళన చూడండి ఒకసారి. వాళ్ళు ఏ విధంగా రోధిస్తున్నారు. వాళ్ళ రోదనకు సమాధానం ఎవరు చెప్తారు? డాక్టర్లు చెప్తారా? అక్కడ హాస్పిటల్ యాజమాన్యం సమాధానం చెప్తుందా? కుటుంబ పెద్దను కోల్పోయినా ఆ బిడ్డలకు తండ్రిని ఆ లోటు ఎవరు తీరుస్తారు? డాక్టర్లు ఇదంతా గమనించి తప్పించుకొని పారిపోయారు. ఆయన స్థానికంగా ఉన్న డిఎంహెచ్ అబ్బయ్య కూడా స్పందించాలి కదా. అయితే 2 రోజుల నుంచి అంటే ఫోన్లు చేస్తున్నాం కానీ స్పందించట్లేడు. మరి ఇలాంటి అంటే నిర్లక్ష్యం వహిస్తున్న అధికారి అవసరమా సమాజానికి? అటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో లేదో తెలియదు, జీవం ఉన్నదా లేదో తెలియదు. అలాంటి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన డిఎంహెచ్ ఇప్పటిదాకా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. అలాంటి హాస్పిటల్ యాజమాన్యం పైన ఖచ్చితంగా డిఎంహెచ్ఓ పైన ప్రభుత్వాలు పైన అధికారులు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఒకసారి చూడండి, కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. వాళ్ళ మౌనానికి వాళ్ళ రోదనకు ఎవరు సమాధానం చెప్తారు? ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి ఆపరేషన్ ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో తెలియదు. తర్వాత ఖచ్చితంగా డబ్బులు పే చేయాలని డిమాండ్ చేస్తూ బలవంతంగా డబ్బులు పే చేసుకుంటారు. విడతల వారికి 70,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఆ విధంగా వసూలు చేసుకుంటున్నారు. అయితే స్థానికంగా హాస్పిటల్లో ఖచ్చితంగా అంటే స్థానిక హాస్పిటల్ దగ్గర మా రిపోర్టర్ గంగరాజున ఉన్నారు. ఒకసారి ఆయన లైన్లో తీసుకుందాం. ఆయన ఏమంటారు? హాస్పిటల్ అయితే ఖచ్చితంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే మా ప్రజెంట్ మా రిపోర్టర్ గంగరాజ్ గారు హాస్పిటల్ దగ్గర లైన్ లో ఉన్నారు. అన్న గంగరాజ్ అన్న, హలో సార్ చెప్పండి. అయితే ప్రస్తుతానికి వ్యక్తి చనిపోయాడు లేదని ఏమైనా క్లారిటీ ఉందా ఇప్పటిదాకా? సార్
సార్ ఒకటే సార్ చెప్పండి. యాక్చువల్ గా ఏం సార్ ఒక 2 నిమిషాలు సార్. ఏం జరుగుద్దంటే ఆ అబ్బాయి వచ్చేసి టాడీ టాపర్ సార్, తాళ్ళెత్తాడు. ఏజ్ 30 సంవత్సరాలు సార్. ఓకే ఒక పాప 1 year, ఒక పాప 1.5 years. ఓకే ఆయన ఏంటంటే కళ్ళు తిరిగి తాడెక్కి వస్తున్న క్రమంలో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఓకే కింద పడిపోతే అట్లనే అదే వృత్తితోటి కింద పడ్డ అబ్బాయిని ఎందుకైనా మంచిదని చెప్పేసి అక్కడ ఉన్న ఆ లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ ఏంటంటే హాస్పిటల్ తీసుకొస్తారు. ఓకే ఓజేస్ హాస్పిటల్ తీసుకొస్తారు. అంటే ఆర్ఎంపీ డాక్టర్ కొంత కన్సల్టింగ్ ఉంటది కదా, వీళ్ళు కమిషన్లు అవి ఇస్తా అంటారు కదా. అవును. అట్లా ఆయన ఓజేస్ హాస్పిటల్ ఏందో కూడా మాకు తెలియదు, తీసుకొస్తారు. తీసుకొచ్చినాక అబ్బాయి దిగి హాస్పిటల్ పోతాడు. ఆ డాక్టర్ అడిగిన దానికి అన్ని చెప్తాడు, ఏమేమి జరిగింది ఏమేమైందో మొత్తం విషయం చెప్తాడు. ఆయన మీరు అడ్మిట్ కమ్మండి అంటారు. ఎందుకు సార్ ఇప్పుడే ఉట్టిన కళ్ళ తిరిగి పడిపోయినాయి కదంటే లేదు అడ్మిట్ కావాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆడ లేదు ఇట్లా బ్లడ్ లో ఏదో చిన్నది దెబ్బ తగిలిందా, క్లాట్ అయింది, ఇంజక్షన్ వేయాలి, ఒక 40,000 అవుతుంది అని చెప్పేసి ఆ అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకి ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే ఆ ఇంజక్షన్ వేయడంతో ఏమైంది, ఆ అబ్బాయి కోమాలోకి పోతాడు. ఓకే అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన పేరు మన డాక్టర్ పేరు న్యూరో సర్జన్ చేతన్ రెడ్డి డాక్టర్ సంపత్ తీసుకొస్తారు. ఓకే తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు ఎవరైతే చందన్ రెడ్డి ఉన్నారో అక్కడ డాక్టర్ ఆయనే. ఓకే ఆ తర్వాత 1 day 2 days తర్వాత ఆ కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత ఓకే అదే డాక్టర్ మళ్ళీ ఇక్కడ ఇంకో హాస్పిటల్ కి మళ్ళీ రెఫర్ చేస్తారు. ఓకే ఎందుకు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉందని చెప్పేసి అదే డాక్టర్ మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ కు రెఫర్ చేస్తారు. ఓకే అక్కడ ఆల్రెడీ అప్పటికి కోమాలకు వెళ్ళిపోయి 2 days తర్వాత అప్పటికి కోమాలు వెళ్ళిపోతారు. అబ్బాయి నాకు తెలిసి ఆల్మోస్ట్ అక్కడ ఆ రోజే చనిపోయింది. అక్కడే ఓకే చనిపోయిన ఆయనను ఇక్కడ మన ఈ హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ తీసుకొస్తారు. ఓకే శ్రీ బాలాజీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళంతా ఒకటే టీమ్ సార్. ఓకే వస్తారు, వచ్చిన తర్వాత అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మేము చేస్తామని చెప్పేసి వచ్చి రాగానే సర్జరీ చేస్తారు. ఓకే ఆల్రెడీ వచ్చి ఇక్కడికి అప్పటికే చనిపోయిన ఆయనకి హాస్పిటల్ సర్జరీ చేసింది. ఓకే అది అయిపోయింది. నిన్న చూసి వీళ్ళని ఎవరిని లోపలికి ఐసీలకు కానీ వాళ్ళని ఎవరిని పోనివ్వలేదు, ఏం మాట్లాడివ్వలేదు. ఈసారి వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్ళు ఆపద మీద వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి సంతకాలు పెట్టిస్తారు, అది పెట్టిస్తారు, కౌన్సిలింగ్ అంటారు, ఏదో అంటారు. వాళ్ళకి ఏం తెలుసు సార్, వాళ్ళు తాళ్ళు ఎక్కుకుంటే రోజు 200 రూపాయలు కూలికి పోతే బతికేటోళ్ళు. వాళ్ళకి మరి వాళ్ళను ఒకసారి కింద వాళ్ళు ఉన్నారు, కావాలంటే మేము వీడియో క్లిప్స్ ఇస్తాం, ఒకసారి చూడండి. వాళ్ళకి ఏమైనా తెలివితేటలు, వాళ్ళని మనకి ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్లతో ఇట్లా మాట్లాడాలా, ఆ మేనేజ్మెంట్ తో ఇట్లా ఇవన్నీ ఏం గత నాలెడ్జ్ లేదు వాళ్ళకి. చేసేస్తారు. అయిపోయిన తర్వాత మేము అందుబాటులో ఉన్నాం, మాకు కొంచెం వేరే ఉండి నేను ఇప్పుడు ఇంతసేపే నేను వచ్చినాక ఐసీయూలోకి పోయినాం. ఐసీయూలోకి పోయేసరికి నేను మా తమ్ముళ్ళు మిత్రులు ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్, లోపలికి పోయేసరికి ఆల్రెడీ పీపుల్స్ అంతా కూడా కళ్ళల్లో ఉండే అది ఏదైతే బొమ్మంతో ఆల్రెడీ అది అయిపోయింది. ఆల్రెడీ ఆయన 2 days కింద నాకు కొంత మెడికల్ టచ్ ఉంది సార్. నాకు నా ఫీల్డ్ కొంత ఒక 7 నెలలు పనిచేశాను దాంట్లో. నేను ఆల్రెడీ అది చూసేసి ఇమీడియట్ గా 4-5 మిత్రులు మీడియా మిత్రులు ఉండే ఆల్రెడీ నేను చనిపోయింది ఎప్పుడు అని చెప్పి శివ అనే డాక్టర్ ఉన్నాడు సార్ అక్కడ ఉన్నాడు. డాక్టర్ నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి, జెన్యున్ గా విషయం చెప్పండి అని చెప్పిన. అనగానే అది హోప్ లెస్ సార్ అన్నాడు. హోప్ లెస్సా, ఇప్పటి నుంచి హోప్ లెస్సా, ఆల్రెడీ అయిపోయిందా అని అడిగినాం. ఇక్కడే ఉన్నాడు, నా ముందే ఉన్నాడు డాక్టర్ అన్నాడు. అంటే తలకాయ కిందికి వేసిండు, ఇది చూడండి అని చెప్పేసి వాళ్ళ ముందే వీడియో ఇట్లా చార్జ్ లైట్ వేసి చూసినాం మొత్తం. ఈజ్ ఎక్స్పైర్డ్ ఆల్రెడీ ఉన్న విషయం చెప్పినాం. సరే మీరు ఎంతవరకు 2 days బ్యాక్ చనిపోయింది సార్. చనిపోయిన ఆయనకు సర్జరీ చేసినారు వీళ్ళు. సర్జరీ చేసి మళ్ళీ పైపులు వేసి ఇక్కడ గొంతులో పోసి అది అన్ని చేసి వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ దగ్గర లేదు సార్. తర్వాత ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసినారు. రికార్డు లో పేరు లేదు, ఇప్పుడు రాస్తున్నారు మేము వచ్చినాక, రికార్డు లో నేమ్ లేదు. తర్వాత వాళ్ళకి లేకుండా ఆరోగ్యశ్రీ ఎవరు పంపించుకుంటేనే వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు అడిగితే వాళ్ళ దగ్గర లేకుంటే 75,000 తీసుకున్నారు ఆల్రెడీ. ఇది ఎక్కడ కూడా రికార్డు లేదు. ఆ పేషెంట్ ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ బోర్డు మీద లేదు. ఇక్కడ సేమ్ సార్ యాజ్ ఇస్ గా టాగూర్ సినిమా ఎలా ఉందో ఇక్కడ సిచ్యువేషన్ 1% మీకు అసలు డౌట్ అక్కర్లా. ఇంకొకటి ఏంటంటే సార్, బాధాకర విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఐసీయూ చూస్తే ఐసీయూ ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళి ఐసీయూని వీడియో తీయండి సార్, ఒకసారి తెలుస్తుంది. ఆ ఐసీయూలో ఎట్లా ఉన్నారు, ఒక బ్రెయిన్ ఆపరేషన్ అయిన ఐసీయూ లాగా ఉంది అది. ఇంకొకటి ఏంటంటే సర్జరీ అయిపోయిన వ్యక్తికి ఆ డాక్టర్ పొద్దున ఒక్కసారి సాయంత్రం ఒకసారి వస్తాడంట. డాక్టర్ 2 times చేసినప్పుడు వచ్చిండ. రేపు నిన్న నైట్ ఎప్పుడో నైట్ 1-2 గంటలకు వచ్చిందట. మామూలు చెప్తున్నా, వచ్చిపోయింది కూడా వీళ్ళకి మా వాళ్ళకి ఎవరికి తెలీదు, వచ్చిపోయిండని ఇప్పుడు చెప్తున్నారు అంతే. చెప్తే వినడమే ఎక్కడ కూడా. సో దిస్ ఈజ్ వాట్ సార్, క్లియర్ కట్ గా సార్ 101% వాళ్ళు చేసిన నెగ్లిజెన్స్ తోటి 30 సంవత్సరాల కళ్ళు గీత కార్మికుడు, చిన్న పిల్లలు ఉన్న తల్లి అబ్బాయి చనిపోయింది సార్. అది వీళ్ళ కేవలం హాస్పిటల్ నెగ్లిజెన్సీ.
డాక్టర్ల నెగ్లిజెన్సీ, ఈ హాస్పిటల్ నెగ్లిజెన్సీ మాత్రమే 100% చనిపోయింది. ఇక్కడ చూస్తే డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ అర్థమైంది. కాకపోతే పరిష్కారం దిశగా ఏదైనా మాట్లాడుండొచ్చు కానీ 100% ఆ ప్రాణానికి కారణం మాత్రం వాళ్ళే సార్. గంగరాజ్ గారు, ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్న డిఎంహెచ్ అబ్బయ్యను సంప్రదించిన ఎలాంటి అంటే స్పందిస్తున్నాడు, అసలు రెస్పాండ్ అవుతున్నాడా? లేదండి, వచ్చేసరికి నా పేరు సమ్మిగౌడు. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఆయన చనిపోయినాడు. చనిపోయిన ఆయనకు ట్రీట్మెంట్ చేసినట్టుగా సేమ్ అట్లనే ఆ ముందు వెనక తిరుగుతున్నారు అంతే. ఆయన మొన్ననే చనిపోయింది, 2 days బ్యాక్ చనిపోయింది ఆయన. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చి శివ గారు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? అబ్బాయి 3 days అవుతుంది కదా. 3 days డాక్టర్ ఎస్ఐ గారు మీరు చూడండి, 3 days బ్యాక్ ఆయన వచ్చిండు. నేను వచ్చినాక కరెక్ట్ గా 10 నిమిషాలకు అది చనిపోయింది అని చెప్పారు సార్. మరి నేను వచ్చినాక చెప్పారు సార్. మీరు అంతే కదా, మీరున్నారు కదా, మీ స్టాఫ్ ఉన్నారు ట్రీట్మెంట్ బోర్డు లో. నేను ఆల్రెడీ సార్ మనకి టచ్ ఉంది, మేమేం ముసలి కాదు, సేమ్ ఏజ్ కదా. మేము వచ్చినాక నేను డిసైడ్ అయినాక చెప్పినారు ఆయన చనిపోయిందని. ఎందుకంటే ఇది ఇష్యూ వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళకి మొత్తం తెలుసు, అర్థమైపోయింది సార్. దీన్ని ఏంటంటే 100% చట్టరీత్యా తీసుకోవాలా, డిఎంఎండ్హెచ్ఓ గారు స్పందించాలా, హెల్త్ మినిస్టర్ స్పందించాలా, ఒక స్థానిక పొలిటికల్ లీడర్స్ స్పందించాలి. ఎందుకంటే ఇట్లా అసలు వీళ్ళకి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు. ఇప్పుడు సార్ 30 సంవత్సరాల పిల్లగాడు, ఆయన కంపెన్సేషన్ ఆయన బతుకుంటే వాడు ఏం చేస్తాడు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఆ చిన్న కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటది సార్. వాళ్ళిద్దరు ఆడపిల్లలు సార్, సంవత్సరం పాప ఒకరు, సంవత్సరంన్నర పాప ఒకరు. వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఆ ప్రశ్నార్థకం అయిపోయింది. కూలి చేసుకుంటే బతికేటోళ్ళు వాళ్ళు అసలు ఆ పిల్లల భవిష్యత్తు ఏందో అర్థం కాని పరిస్థితి. కేవలం డాక్టర్ల నెగ్లిజెన్సీ. అక్కడ అదే న్యూరో సర్జన్, ఇక్కడ అదే న్యూరో సర్జన్. 100% న్యూరో సర్జన్ దీనికి బాధ్యత వహించాలా. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అడ్మిట్ చేసుకున్న తర్వాత పేషెంట్ బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎందుకని అడిగితే వాళ్ళు ఆరోగ్యశ్రీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అప్రూవల్ వస్తుంది అని చెప్పి చేసినారు, కానీ అప్రూవల్ రాలేదు. అప్రూవల్ రాలేదు. రాకముందే తీసుకున్నారు. ఇప్పుడు రానప్పుడు వీళ్ళు తీసుకోవద్దు కదా సార్. అదే ఆరోగ్యశ్రీ లేనప్పుడు ఎందుకు తీసుకోవడం? మీరు వేరే హాస్పిటల్ తీసుకోండి, నిమ్స్ తీసుకోండి, యశోద తీసుకోండి, మీరు వేరే హాస్పిటల్ తీసుకోమని చెప్పాలి కదా. అవును, వాళ్ళు ఎందుకు తీసుకోవాలా? నేను అనేది అది. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఆయన పరిస్థితి బాగాలేదు విషయం ఎందుకు తీసుకోవాలా? ఎందుకు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలా? వీళ్ళు పట్టకుండా అయిపోద్ది కదా. ఒకవేళ రోడ్డు మీద పోతే చచ్చిపోతే కాలేసి వస్తారు కదా, మన కర్మ అంతే అనుకొని. చచ్చిపోయిన ఆపరేషన్ చేయడం ఏంటండి చెండా? ఇది ఏమని చెప్పాలా? ఇప్పుడు స్థానికంగా ఉండే హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అంటే ఏమంటున్నారు? హాస్పిటల్ ఇప్పటి వరకు సంపత్ రావు గారు అనే వ్యక్తి ఇక్కడి వరకు లేరు, అడ్మినిస్ట్రేషన్ లెవెల్ లేరు. ఆ పాపం శివ అనేట ఆయన ఉన్నాడు, ఆయన నేను మాట్లాడుతా అంటాడు. ఆయనతో ఏం మాట్లాడాలా? డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చిండ్రు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మమ్మల్ని మాట్లాడమంటే మేము ఏం మాట్లాడాలి సార్? అంటే డాక్టర్ అంటే జాడా లేకుండా పోయింది, పారిపోయారా? లేరు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చి 3 గంటల నుంచి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినాక వాళ్ళు పిలిపిస్తే ఇప్పుడు వస్తున్నారట, వచ్చారు వాళ్ళు. అంటే ఇప్పటివరకు పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్పట్లేదు, తప్పించుకొని తిరుగుతున్న హాస్పిటల్ యాజమాన్యం. తప్పించుకోండి కాదు సార్, చనిపోయింది ఆల్రెడీ. చనిపోయిన వానికి ట్రీట్మెంట్ చేశారు అంతే. ఇంకా అది సార్. అది ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు, చనిపోయిన శవం ఉంది, ఐసీయూ చూడొచ్చు. ఆ ఐసీయూ ఎట్లా ఉందో కూడా మీరు చూడొచ్చు ఒకసారి. బ్రెయిన్ సర్జరీ చేసిన వాళ్ళు ఐసీయూ ఎట్లా ఉందో ఒకసారి చూడండి సార్, ప్రపంచాన్ని చూపెట్టండి ఒకసారి. థ్యాంక్ యూ గంగరాజ్ గారు. ఓకే సార్. ఇది వరంగల్ జిల్లాలోని హనుమకొండలోని శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యుల నిర్వాహకం. చనిపోయిన పేషెంట్ కు సర్జరీ నిర్వహించి కుటుంబ సభ్యుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. మా వ్యక్తిని చూపించండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాధేయపడితే కాళ్ళ మీద పడ్డా కానీ కనీసం డాక్టర్లు స్పందించట్లేరు. 2 ఆడపిల్లల తండ్రికి ఇప్పుడు న్యాయం చేసేదెవరు? ఆ కుటుంబానికి అండగా ఉండేదెవరు? ప్రభుత్వమా, హాస్పిటల్ యాజమాన్యమా, లేకపోతే ఎవరు వీళ్ళకి సమాధానం చెప్తారు? స్థానికంగా ఉన్న డిఎంహెచ్ఓ ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేరు? ట్రీట్మెంట్ చేసిన వ్యక్తికి కనీస సౌకర్యాలు లేకుండా ఐసీయూలో సర్జరీలు చేస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్స్, ఇలాంటి డాక్టర్లు సమాజానికి అవసరమా? ఠాగూర్ సినిమాను తలదన్నేలా ఉన్న ఇలాంటి సీన్లు ఆ కుటుంబ సభ్యుల పాలిట శాపంగాను, ఆ పేషెంట్ పట్ల వరంగా భావించిన హాస్పిటల్ చివరికి ఆ పేషెంట్కు యముడులాగా, ఆ బంధువులకు ఒక శాపంలాగా మారిపోయిన ఘటన యావత్ వరంగల్ జిల్లాలోని హన్మకొండలోని ప్రతి ఒక్క వ్యక్తిని కలిచివేసింది. అలాంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం స్పందించింది,
స్పందించాలి. స్థానికంగా ఉండే హెల్త్ మినిస్టర్ కూడా స్పందించాలి. బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. 2 ఆడపిల్లల తండ్రి కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని ఆదుకునేది ఎవరు? డిఎంహెచ్ఓ పైన, స్థానికంగా ఉండి హాస్పిటల్ పైన, డాక్టర్ల పైన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ 2 ఆడపిల్లల తండ్రికి న్యాయం చేసేది ఎవరు? ఆ కుటుంబానికి న్యాయం చేసేది ఎవరు? ప్రభుత్వమా, హెల్త్ మినిస్టరా, లేకపోతే హాస్పిటల్ యాజమాన్యమా? హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోయాడని మా ప్రతినిధి, అక్కడ ఉన్న స్థానికంగా పేషెంట్ బంధువులు చెప్తున్నారు. ఇలాంటి హాస్పిటల్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఈ హాస్పిటల్ను సీజ్ చేయాలి. ఇలాంటి హాస్పిటల్స్ పేషెంట్ల పాలిట శాపాలుగా మారిపోతున్నాయి. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే యముడుగా తయారయ్యి పేషెంట్ బంధువుల పట్ల అంటే అనుచితంగా ప్రవర్తించి నిర్లక్ష్య సమాధానం చెప్పి మాట దాటవేస్తుండడం ఈ సమాజానికి అవసరం. ఇలాంటి డాక్టర్లు, ఇలాంటి హాస్పిటల్ ఖచ్చితంగా ఇలాంటి వైఖరిని ప్రభుత్వం ఖండించాలి, తగిన చర్యలు తీసుకోవాలి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.